సాయిరామ్ యాదవ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎట్లున్నారు, ఏంటి సంగతి? నేను బాగున్నానండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎక్కడ మీరు ప్రాపర్ సార్? బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. మన నాంపల్లి, మల్లెపల్లి. మీ గురించి అంటే చదువుతూ తెలుసుకుంటూ ఉంటే ఇంత చిన్న వయసులో ఇంత టైం ఎలా వచ్చిందా మీకు అనిపిస్తుంది. అంటే అంత మీరు ఎప్పుడు మొదలు పెట్టారండి మీ కార్యక్రమాలు, పబ్లిక్ లైఫ్లో మీ ఇన్వాల్వ్మెంట్ అది? అండ్ నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచే, అంటే స్కూల్లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్గా ఎటువంటి చిన్న మొన్న సహాయం ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ, అది చిన్నప్పటి నుంచే వచ్చిన అలవాటు. సో అలా చేసుకుంటూ స్కూలింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో స్పోర్ట్స్ పరంగా కూడా చేసుకుంటూ, స్పోర్ట్స్లో కూడా ఎంతోమందికి అంటే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో నా వల్ల ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతానో అలా సపోర్ట్ చేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాను. అదే స్కూలింగ్ అయిపోయినాక, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, మా కంప్లీట్ కో-ఫాదర్స్ నుంచి మాకు రెజ్లింగ్ అనేది మా ఫ్యామిలీ కంటిన్యూస్ గా వస్తున్నది. ఇది నా మూడో తరం. ఇది మల్ల యుద్ధం అంటారా? మల్ల యుద్ధం నాది మూడో తరం. మా ఫాదర్ మంచి రెజ్లరు, మా బ్రదర్స్ నేషనల్ వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. నేను చాలా తక్కువగా రెజ్లింగ్ చేశాను, కానీ ఐ హ్యావ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ దట్. సో ఫాదర్ గారి డ్రీమ్ ఉండే, ఫాదర్ ఒక ఓన్ రెజ్లింగ్ సెంటర్ పెట్టి పూర్ పీపుల్స్కి మనం ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట చూపించాలని చెప్పేసి. సో అది ఎప్పుడూ ఫాదర్ నాతో డిస్కస్ చేసేవాళ్ళు. నేను కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత మా నాన్నగారి ఆశయం నెరవేర్చడానికే మా నాన్నగారి పేరుపై ఓన్గా రెజ్లింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రెజ్లింగ్ సెంటర్లో ఇప్పటి వరకు 200 మెంబర్స్ రెజ్లర్స్ అండర్ ట్రైనీస్ ఉన్నారు. అందులో 43 మెంబర్స్ స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, 17 మెంబర్స్ నేషనల్ రిప్రజెంటెడ్. మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే నేషనల్లో కూడా బ్రాంజ్ మెడల్ నా సెంటర్కి రావడం జరిగింది. చాలా అయితే మీకు ఫుల్ కన్విక్షన్తో ముందరకెళ్తున్నారు. మీరు ఎప్పుడు లాస్ట్ రెజ్లింగ్ మ్యాచ్ ఎప్పుడు ఆడారు మీరు? నేను ఆడింది 96 నుంచి 2000 వరకు నేను ఆడాను. ఓకే. 2000 తర్వాత ఐ స్టార్టెడ్ అర్నింగ్, బికాజ్ అర్నింగ్ చేస్తేనే నేను ఏమైనా చేయగలుగుతాము అన్న గట్టి నమ్మకంతో ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్. జస్ట్ డయల్ లో కూడా కొంత. అవును, జస్ట్ డయల్ లో కూడా నేను చేశాను. జస్ట్ డయల్ మై జర్నీ వాజ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2009 to 10-11 బిట్వీన్ యాజ్ ఏ టీమ్ మేనేజర్ గా నేను జస్ట్ డయల్. చాలా ఎంత అంటే మీకు ఎంత వైవిధ్యభరితమైన ప్రొఫైల్ ఉంది. అంటే ఒకవైపు రెజ్లింగ్, ఒకవైపు సోషల్ వర్క్, ఇంకోవైపు స్పోర్ట్స్ అన్నిటితో, అంటే ఇతర స్పోర్ట్స్ తో కూడా అనుబంధం ఉండడం, అండ్ మరోవైపు ఆఫ్ కోర్స్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా ఉంది రాజకీయ జీవితం? ఫైన్, గోయింగ్ గ్రేట్ అండి. నేను 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. సో ఎలా అనంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని విజయవంతంగా చేసుకుంటూ, నాకు ఇచ్చిన బాధ్యతలు అన్ని పూర్తి చేసుకుంటూ, ఇప్పుడు నాకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఇప్పుడు నాకు రీసెంట్గా మన శ్రీకృష్ణ ధర్మ పరిషత్ అభిషేక్ అన్నగౌడ్ గారి ప్రోత్సాహంతో అన్నగారు మొన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం విజయ్ దివాస్ చాలా రంగరంగ వైభవంగా చేసుకున్నాము. చెప్పాలనుకుంటే తెలంగాణలోనే మా వేదిక శ్రీకృష్ణ ధర్మ పరిషత్ చేసిన వేదిక చాలా పెద్ద వేదిక ఉండే. ఆ వేదిక మీద ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చారు. డాక్టర్ లక్ష్మణ్ గారికి అన్నగారు, అంటే చివరి క్షణం వరకు కూడా నాకు తెలీదు అన్నగారు నా పేరు చెప్తారని చెప్పేసి. అది ఇట్ వాజ్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. సడన్గా మా రామ్ యాదవ్ లాంటి కష్టపడే కార్యకర్తకు గుర్తింపిచ్చి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. అన్నగారు ముందు నా పేరు చెప్పడం జరిగింది. సో దానికి నేను అన్నకి చాలా రుణపడి ఉంటాను. అన్నకి నా మనసు పూర్తిగా పాదాభివందనాలు అండ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే మీరు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఆ మాట మాత్రం ఒప్పుకోవాలి. మన బీజేపీలో కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళకి, కొత్త వాళ్ళైనా లేదు ఉత్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వంశ పారంపర్యంగా వచ్చినా రాకపోయినా అవకాశాలు అయితే ఇస్తారు. అవును, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు మాత్రం 100% బీజేపీలో గుర్తింపు ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ఇదైతే బల్లాగుద్ది చెప్పగలుగుతాం. కానీ మీరు బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు మీకు బీజం ఎలా పడింది బీజేపీకే వెళ్ళాలి అని? అంటే రాజకీయ జీవితం మీద మీకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఇన్ని పార్టీలు ఉండగా వై బీజేపీ? అంటే నేను ఉండేది టోటల్లీ మల్లెపల్లి సెగ్మెంట్ మొత్తం చూసుకున్నట్లయితే మైనారిటీ పీపుల్ ఎక్కువ ఉంటారు. అవును. సో నేను చాలా మట్టుకు సేవా కార్యక్రమాలు ఎలా అనంటే, నేను ఉండే ఏరియా చాలా స్లమ్ ఏరియా. ఆ స్లమ్ ఏరియాలో బ్యాక్వర్డ్ పీపుల్ పిల్లలు రాంగ్ డైవర్షన్కి వెళ్ళేవారు. ఎలా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 15-16 ఇయర్స్ వాళ్ళు సిగరెట్ తాగి, గుట్కలు తిని, అవి తిని లైఫ్ డ్రగ్స్ పాలు చేసుకుంటున్నారు. సో అలా కానియకుండా
ఆ స్లమ్లో ఉన్న వాళ్ళు, ఆ స్లమ్లో సుమారు 7,000 మంది ఉంటారు. ఆ 7,000 మందిలో ఏరి చూసినా 7 మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళరు. సో అలాంటి స్లమ్ ఏరియా నా చుట్టుముట్టున్నది. అలాంటి వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచనతో నేను వాళ్ళని రెజ్లింగ్ సెంటర్లో ట్రైనింగ్ చేయిస్తూ ఆ రాంగ్ డైవర్జన్, ఆ డ్రగ్స్కి అడిక్ట్ కానియకుండా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న సమయంలో నాకు కొన్ని రిలీజన్ పార్టీసు చాలా ఇబ్బంది పెట్టాయి. ఎలా అనంటే నా వీడియో ఒకటి బాగా స్క్రోలింగ్ కూడా అయ్యింది, ట్రోలింగ్ అయ్యింది. ఎలా అనంటే నా స్టూడెంట్స్, నా అనుకునే వాళ్ళు నా బర్త్డే రోజు వచ్చి 200 మెంబర్స్ కేక్ కటింగ్ చేయించినప్పుడు వాళ్ళేదో వాళ్ళ ఏజు చిన్న ఏజ్లో యూజ్ చేయని పదాలతో డ్యాన్స్ ఆడడం చేయడం చేసిరు. కాబట్టి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని స్క్రోలింగ్ చేసి రాంగ్ ఇంపాక్ట్ తీసుకొచ్చి నాపై కేసులు అవి ఇవి కూడా బనాయించడం. జైలుకి వెళ్ళారు? అవును, వెళ్ళానండి, జైలుకి కూడా వెళ్ళాను. సో ఈ సందర్భంగానే నా పైన ఒత్తిడి చేసి రిమాండ్ చేయించడం జరిగింది. అప్పుడు అనుకున్నాను నేను వీళ్ళని కష్టపడి కాపాడుకున్నా కానీ కూడా నా విజన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఏం చూసుకున్నారంటే నేను వీళ్ళని ఈ విధంగా ఏమన్నా సపోర్ట్ చేసుకొని వీళ్ళని మంచి దారికి తీసుకొని వెళితే నేను బలవంతుని అయిపోయి వాళ్ళ రాజకీయానికి ఎక్కడన్నా దెబ్బతీస్తానేమో అన్న ఉద్దేశంతో నన్ను బ్రేక్ చేయడానికే వాళ్ళు నాకు పోలీస్ కేసులు, తప్పుడు కేసులు బనాయించి రిమాండ్ చేయించారు. రిమాండ్ చేయించిన తర్వాత నేను వచ్చినాక డిసైడ్ అయిపోయాను ఎలా అనంటే ఇలాంటి వాళ్ళతో ఎదుర్కోవాలి అని అనుకుంటే కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం అని మీరు అనుకున్నారు. అనుకొని ఈ నాలో కూడా నేను కూడా కరోడు కట్టిన హిందూవాదిని, ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడే పార్టీ మన దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీయే అన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీయే. కానీ ఆనెస్ట్గా రామ్ యాదవ్ గారు, ఈ మనది సెక్యులర్ దేశం కదా, మరి ఎవరో ఒక రాజకీయ పార్టీ తాలూకు వ్యక్తులు అలా ప్రవర్తించడం తప్ప, అది ఏ పార్టీ వాళ్ళు ఎవరి పట్ల ప్రవర్తించినా తప్పే. ఇప్పుడు ఉదాహరణకి మీ పార్టీకి సంబంధించిన రాజా సింగ్ గారు నోరు బారేసుకుంటారు, పరుషంగా మాట్లాడతారని ఆయన మీద ఒక ఇది ఉంది. ఎవరు ఎవరిని అట్లా మాట్లాడద్దు, మీరు అన్నది రైటే. కానీ సెక్యులర్ దేశంలో అందరినీ, మీరు అందులో మల్లెపల్లిలో పెరిగారు, కలుపుకుపోయే తత్వం మన దేశంలో ఉండాలని మీరు అనుకోరా? మీరు రామరాజ్యం గురించి మాట్లాడతారు ఉదాహరణకి, మొన్న రామ జన్మభూమి రామాలయ స్థాపన చాలా ఏళ్ల నాటి కళ నెరవేరిందని చెప్పారు కదా, మరి అందరినీ కలుపుకుపోవడం అనేది సాధ్యం కాదంటారా? ఎందుకు సాధ్యం కాదండి, అందరినీ కలుపుకొనే వెళ్తాం మేము. ఇప్పుడు అంటే నా గురించి పర్సనల్గా అడిగినట్లయితే నేను మీకు ఇప్పుడే చెప్పాను, నా సెంటర్లో 200 మంది స్టూడెంట్స్ ఉన్నారని. అందులో 10 to 15% మెంబర్స్ మైనారిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళు వస్తే నేను వాళ్ళని కాదు అని అనను. మేము సనాతన ధర్మానికి అగెన్స్ట్ ఉన్న వాళ్ళకి, టెర్రరిజం వాళ్ళకే మేము అగెన్స్ట్. కానీ మైనారిటీ వాళ్ళతోటి మాకు సంబంధం లేదు అని కాదు. మా పార్టీలో మైనారిటీ మోర్చా అని చెప్పేసి కూడా ఒక విభాగం ఉంటుంది. మైనారిటీ మోర్చాకి ఒక అధ్యక్షుడు ఉంటాడు. బీజేపీలో మైనారిటీ మోర్చాకి అధ్యక్షులు ఉంటారు. ఆ అధ్యక్షులది కంప్లీట్ కమిటీ ఉంటుంది. కేవలం రాష్ట్రంలోనే అని కాదు, ప్రతి జిల్లాలో కూడా మైనారిటీ మోర్చా ఉంటుంది. మేము కేవలం ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే రాక్షసులకే మేము అగెన్స్ట్గా పనిచేస్తాం. రైట్. సో మొత్తానికి అయితే మీరు మీ అజెండా బీజేపీతో నెరవేరుతుందని చెప్పి మీరు నమ్మి బీజేపీలోకి వచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రయాణం ఎలా ఉంది మీకు? సక్సెస్ఫుల్గా ఉందండి. నేను ఏదైతే అనుకుంటున్నానో అది చేసుకుంటూ వస్తున్నాను. నాకు కూడా పార్టీతోటి అదే విధంగా సపోర్ట్ దొరుకుతుంది. పార్టీ నా నుంచి ఏదైతే కోరుకుంటుందో నేను